ఈ నెల 14న జరగనున్న జనసేన ఆవిర్భావ సభకు కార్యకర్తలంతా పెద్ద ఎత్తున తరలి రావాలని నెల్లూరు సిటీ జనసేన అధ్యక్షులు దగ్గుశెట్టి సుజయ్ బాబు పిలుపునిచ్చారు. జనసేన కార్యాలయంలో ఆవిర్భావ సభ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఆవిర్భావ సభకు నెల్లూరు నుంచి భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు హాజరవుతారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నామంటూ సుజయ్ బాబుతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ నెల మార్చి 14వ తేదీన పిఠాపురం కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న నేపథ్యంలో జిల్లాల వారీగా కూడా జనసేన పార్టీకి సంబంధించి కేడర్ అంతా కూడా సర్వం సిద్ధమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీకి సంబంధించి ఈరోజు ఇక పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కూడా కొనసాగింది. అయితే మన విజువల్స్లో కూడా చూద్దాం. పోస్టర్ ఆవిష్కరణ జరిగిన అనంతరం కూడా ఇక్కడ ఏదైతే సిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో దాదాపు కూడా జన సైనికులంతా కూడా 14వ తేదీ అందరూ కూడా పిఠాపురంకి వెళ్ళేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు కూడా దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఉన్నారు. దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారు చెప్పండి, ప్రస్తుతం ఇప్పుడే దీని యొక్క సమన్వయకర్తగా అమలాపురానికి మీరు ఇన్ఛార్జి బాధ్యతలు కూడా వహిస్తున్నారు. ఏంటి, ఎలా ఉండబోతుంది ఈరోజు ఏదైతే చిన్న పార్టీ పిల్ల పార్టీ నుంచి ఈరోజు అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి, ఎలా జరగబోతున్నాయి, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు చెప్పండి. నిజంగా ఒక గొప్ప అనుభూతి అండి. ఎందుకంటే మేము ఏదైతే 11 సంవత్సరాల క్రితం నోవెటల్లో హైదరాబాద్లో మాకు పవన్ కళ్యాణ్ గారు 150 మందితో మాత్రమే నేను కలిసి ఈ పార్టీని ప్రారంభించానని చెప్పి ఈ రోజైతే ఆ రోజు చెప్పి ఆ రోజు నుంచి ఒక గుండెల నిండా ఒక ధైర్యంతో చేతిలో దీపం లేకపోయినా అని చెప్పి ముందరికి వచ్చి ఈరోజు జనాల్లో అదే స్థితప్రజ్ఞతతో అదే ఇదితో జనాల వైపు నిలబడుకొని ఈరోజు ఎన్నో ఆవిర్భావ దినోత్సవాలు మేము చేసుకుంటూ వస్తున్నాం. ఆ రోజు నుంచి ఈరోజు దాకా జన సైనికులకి హిందువులకు ఒక సంక్రాంతి పండుగలాగా మాకు ఈ ఆవిర్భావ దినోత్సవ సభ అనేది మాకు ఖచ్చితంగా, ఎందుకంటే మాకు ఇది దిశానిర్దేశం చేసే సభ. క్రితంలో 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని మేము జరుపుకోలేకపోయాం, ఎందుకంటే ఎన్నికల కోడ్ వల్ల ఆ రోజు మాకు ఆ సభ జరగలేదు. కానీ ఈసారి మేము 9-8 ఆవిర్భావ సభలు ఏ విధంగా అయితే జరుపుకున్నామో దానికి రెట్టింపు ఉత్సాహంతో ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సస్యశ్యామలమైన పరిపాలనతో ఈరోజు ఆయనకు అప్పచెప్పిన పంచాయతీరాజ్ శాఖ కానీ, అదేవిధంగా అటవీ శాఖ కానీ, అదేవిధంగా జనసేన పార్టీ అనుబంధంగా ఉన్న శాఖలైన మన పౌర సంబంధాల శాఖ కానీ, టూరిజం కానీ, వీటిలో మాదైన మార్కుతో ఈరోజు జనసేన ముందరకెళ్తూ జనాల హృదయాల్లో ఓ సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఇటువంటి టైంలో మాకు ఆవిర్భావ సభ దినోత్సవం రావడం, అదేవిధంగా మేము క్రితంసారిగా పర్మిషన్లకైతే కానీ వీటికైతే కానీ ఎంతో ఇబ్బందులు మాకు చేకూర్చిన రోజులు, మాకు చేదు రోజులు ఎన్నో ఇంకా అన్నీ నెమరేసుకుంటూ వస్తున్నాం. కానీ ఈసారి అధికారం దిశగా అడుగులేసాం. ఈసారి పిఠాపురంలో ఎక్కడా లేని మెజార్టీతో ఈసారి మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గెలవడం, అదేవిధంగా అటువంటి పిఠాపురంలోనే ఈసారి జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి నిర్వహించుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా రాష్ట్రం నలుమూలల నుండి కూడా ఈసారి ఈ సభకు విచ్చేందుకు ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కాక తెలంగాణ నుంచి సైతం కూడా జనసేన శ్రేణులు, జనసేన పార్టీ సైనికులు అందరూ ఈసారి సభకు వచ్చే ప్రతిపాదికగా అందరూ ప్రణాళికలు వేసుకుంటూ ముందరకెళ్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయంలో ఇప్పుడే ఈ పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము మా వార్డు ఇన్ఛార్జీలు అందరితో ఒకసారి సమన్వయపరుచుకొని ఒకసారి ఇక్కడ సమావేశం చేసుకొని నెల్లూరు నగరం నుంచి కూడా తండోపతండాలుగా భారీ స్థాయిలో మేము ఈ కార్యక్రమానికి చేరుకునే దిశగా అడుగులు వేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. గతంలో మనం చూసాం ఆవిర్భావ దినోత్సవ వేడుక అంటే మనం ఏదైతే జనసేన పార్టీ లీడింగ్లో లేనటువంటి పరిస్థితిలో అనేక ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారు. ఎందుకంటే పర్మిషన్స్ అయి ఉండొచ్చు, జనసేన ర్యాలీగా వెళ్తున్నటువంటి తరుణంలో గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిలో ఈసారి మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రధానంగా పిఠాపురం దాకా మీరు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎలా ఉండబోతుంది అంటారు? మీ ఆనందం ఎలా వ్యక్తపరుచుకుంటారు చెప్పండి. ఏమంటే ఖచ్చితంగా మనం క్రితంలో చూసుకుంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఒక నియంత పరిపాలన ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది. ఈ నియంత పరిపాలన ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటే నినాదంతో ముందరకు వచ్చారు. మా ఎన్నికల స్ట్రాటజీ కానీ మా ప్లానింగ్ కానీ ఏదైనా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే మేము జగన్మోహన్ రెడ్డిని రానికుండా మాకు ఏదైతే 2023 మార్చి 14వ తారీఖున మచిలీపట్నంలో ఆవిర్భావ సభలో కానీ దాని ముందర ఆవిలాల సభలో కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒకటే మాట, మా ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చెల్లనివ్వను అని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చెల్లనివ్వకుండా అందరూ ఏకదాటిగా 3 పార్టీలని కలిపి ఆ 3 పార్టీలు ఓ పక్క టీడీపీ కానీ ఓ పక్క బీజేపీని కానీ వాళ్ళిద్దరిని సమన్వయపరిచి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద శక్తిగా ఈరోజు
ఈ కూటమిని చేయించుకొని అదేవిధంగా 21కి 21 స్థానాలు పోటీ చేసిన స్థానాలు ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే కాదు భారతదేశ రాజకీయ చరిత్రలో 100కి 100% రిజల్ట్ సంపాదించుకున్న ఏకైక పార్టీ ఏదైనా ఉంటే అది జనసేన పార్టీ. ఈరోజు అంత పెద్ద విజయం చేకూరిన తర్వాత మేము ఆవిర్భావ సభ దినోత్సవం రావడం, ఈ ఆవిర్భావ సభని మేము పిఠాపురంలో జరుపుకోవడం, పిఠాపురంకి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అటువంటి ప్రాంతం అంటే మాకు ఈరోజు నిజంగా తిరుమలకి అడుగు మోపితే ఏ విధమైన అనుభూతి కలుగుతుందో, ఎందుకంటే మూల విరాట్ వెంకటేశ్వర స్వామి అక్కడే ఉంటాడు. అదేవిధంగా మా జన సైనికులందరికీ ఈరోజు పిఠాపురం అంత పవిత్ర క్షేత్రంగా మారిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ శ్రీపాద శ్రీవల్లభుడి ఇదితో అదేవిధంగా పిఠాపురంలో మాకు నాకు తెలిసి ఒక శక్తిపీఠం కూడా పిఠాపురంలో ఏర్పడింది అనుకుంటా. ఈరోజు ఆ రెండు ప్రతిపాదికన ఏ విధంగా అయితే ఒక పవిత్రంగా కొలుస్తారో ఈరోజు మా జన సైనికులందరికీ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న చోటు కావడంతో ఈరోజు నిజంగా మేము ఆ ప్రాంతంలో అడుగు పెట్టాలన్నా కానీ మాకు నిజంగా ఒకంత ఆనందంతో ముందరికి వస్తున్నామని చెప్పి మొత్తానికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా జన సైనికులంతా సిద్ధంగా అయ్యారు. అయితే గతంలో పోలిస్తే ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది ఎన్ని వేల మంది ఆ సభకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు? మనం లక్షల్లో సభను చూసాం, ఈసారి కోట్లలో ఏమైనా చేర్తదేమో అని చెప్పి ఒక ఆలోచన అయితే ఉంది. నిజంగా అక్కడ వచ్చేది పవన్ కళ్యాణ్ గారు. మొన్న నాదిల మనోహర్ గారు చెప్పారు, మా ఈ కాకినాడలో మొన్న అందరినీ సమన్వయపరిచే సభలో కాకినాడలో చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు సభకు వస్తున్నారు అని అంటేనే 1-2 రోజుల ముందర ప్లాన్ చేస్తారు 3 నుంచి 5 లక్షల మంది ఎట్టి పరిస్థితుల్లో వస్తారు. కానీ ఈసారి ఇంత భారీగా మేము ఒక 15 రోజుల ముందు ప్రణాళికలు చేసుకొని అదేవిధంగా మొత్తం అన్ని ఏరియాల నుంచి సమన్వయకర్తలను పిలిపించుకొని మొత్తం అంతా ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాం. ఈసారి ఎన్ని లక్షలు చేరుతుందో, అది కోటి సంఖ్య రీచ్ అవుతుందో అని చెప్పి ఒక యాంగ్జైటీ అయితే మాలో కూడా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈసారి జనసేన పార్టీ పిఠాపురంలో అందరూ హాజరవుతున్నారండి. అయితే మొత్తానికైతే నెల్లూరు నగర పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయంలో ఈరోజు సిటీ అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో ఈ యొక్క మార్చి 14వ తేదీ జరిగేటువంటి జనసేన ఆవిర్భావ వేడుకలకు సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఆ 14వ తేదీ జరగబోయేటువంటి పిఠాపురంలో యొక్క సభకు భారీ స్థాయిలో నెల్లూరు జిల్లా నుంచి గతంలో వేల సంఖ్యలో ఉండేటువంటి కార్యకర్తలు ఈరోజు జన సైనికులంతా కూడా లక్షలాది కొద్ది వెళ్ళేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి మాకు ఒక ఆనందదాయకమైనటువంటి రోజు ఈరోజు మార్చి 14వ తేదీ రాబోతున్నట్టుగా వాళ్ళందరూ కూడా చాలా ఆనందం అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి మార్చి 14గా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయనేది మాత్రం మనం తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తానికి దుగ్గిశెట్టి సుజయ్ బాబు జనసేన ఆవిష్కరణ సంబంధించిన తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, పార్టీ కార్యాలయం నుంచి.